బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలంటున్న జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. ఈ నెల 19వ తేదీ సంఘమిత్ర సేవా సమితి 31వ వార్షికోత్సవం. విజయ డైరీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై స్పందించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి. పట్టణంలో త్యాగరాజస్వామి ఊంచ వృత్తి శోభాయాత్ర. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, ప్రతి సంవత్సరం చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఏటా రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించే రవాణా శాఖ ఈసారి మాసోత్సవాలు నిర్వహిస్తోందని, జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పై చాలా మందికి అవగాహన ఉంది కానీ నిర్లక్ష్యంతో పాటించడం లేదని, ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది మరణిస్తున్నారని, స్కూళ్లు కాలేజీలతో పాటు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే మా ప్రధాన లక్ష్యమని, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు, స్కూల్ బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి ఈ 1 మంత్ కండక్ట్ చేస్తున్నామండి. సెంటర్ నుంచి డైరెక్షన్స్ వచ్చాయి. అలానే మన స్టేట్ కూడా ఒక పాలసీ తెచ్చారు. అవి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అనేవి జరుపుతున్నాము. వీటిలో భాగంగానే హెల్త్ చెకప్, ఐ చెకప్, ఇవి లారీ అసోసియేషన్ ద్వారా వాళ్ళ డ్రైవర్స్కి, బస్ డ్రైవర్స్కి, అట్లనే స్కూల్ బస్ డ్రైవర్స్కి వాళ్ళందరికీ కూడా రేపు ఒక ఫ్రీ చెకప్ అనేది జరుగుతుంది మన ఆఫీస్లోనే. వీటిలో భాగంగానే హెల్మెట్ ర్యాలీస్, అలానే వీలైతే మ్యారథాన్ కూడా కండక్ట్ చేద్దామని మన నంద్యాల డిస్ట్రిక్ట్లో మేము అనుకుంటున్నాము. వీటన్నిటికీ మాకు నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరి సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయండి ఇవి. వీ హోప్ దిస్ గోస్ రియలీ వెల్. వీటి వల్ల ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ తగ్గి యాక్సిడెంట్ రిలేటెడ్ డెత్స్ తగ్గుతున్నాయని భావిస్తున్నాము. వాటి కోసం ప్రయత్నిస్తాము. ఈ నెల 19వ తేదీన సంఘమిత్ర సేవా సమితి 31వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిరంతరం సమాజ శ్రేయస్సులో మొదటి వరుసలో ఉన్న సంఘమిత్ర అనేక కార్యక్రమాలు సహృదయుల దాతల సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తుంది. 50 మంది విద్యార్థుల వసతి, భోజనం, విద్య, వైద్యములే కాక వారి పూర్తి బాధ్యతలను కూడా చూస్తుందని సంఘమిత్ర సేవా సమితి నంద్యాల 31వ వార్షికోత్సవం ఈ నెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 వైఎస్ఆర్ కళ్యాణ మండపం శ్రీ ప్రథమానంది దేవస్థానం ప్రాంతం నందు జరుగుతున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు కర్నాటి సుబ్బారెడ్డి, సెక్రటరీ చిలుకూరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ అందరు దాతలకు మరియు సహృదయులకు పేరు పేరున ఆహ్వానాలు పంపించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పట్టణ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 19వ తారీఖు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో మన వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికోసం మనం అందరం గ్యాదరింగ్ కావడం జరిగింది. ముఖ్యంగా సంఘమిత్ర అంటే మన ఏరియాలో మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 విలేజెస్ కానీ, నంద్యాల టౌన్ కానీ సంఘమిత్ర అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ. ఇది ఈ 31 సంవత్సరము ఈ విధంగా నడుచుకుంటూ వస్తుందంటే ముఖ్యంగా సంఘమిత్ర యొక్క కమిటీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో ఇన్ని రోజులు ఈ విధంగా నడిచింది. ఇది ముఖ్య కారకులు మొదట 4 స్టార్ట్ అయ్యి ఈరోజు 60 మంది పిల్లలతో ఈ సంఘమిత్ర నడుస్తుంది. ఈ బయటికి పోయిన పిల్లలు కూడా 60-70 మంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళు కూడా అన్ని విధాలుగా స్థిరపడినారు.
వాళ్ళందరికీ మన సంఘమిత్ర ఈ సహాయం లేకుంటే వాళ్ళ జీవితాలు వేరే ఉంటాయి. మనం సంఘమిత్ర గత 31 సంవత్సరాలుగా నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా మన సంఘమిత్ర వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కూడా సంఘమిత్రకు ఉండాలని రేపు 19వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 5:30 మన ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. మన కమిటీ మెంబర్లు మన కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందజేయడానికి ప్రయత్నం చేశాము. అందులో భాగంగా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మన వార్షికోత్సవానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గత 31 సంవత్సరములుగా ఆదరిస్తున్నటువంటి డోనర్స్ కానివ్వండి, పల్లె ప్రజలు కానివ్వండి, మాకు వడ్లను దానం చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మేము ప్రతి ఒక్క ఊరికి తిరిగి అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆహ్వాన పత్రిక రాకుండా కూడా ఇదే ఆహ్వానంగా భావించి రేపు 19వ తారీఖు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రథమ నంది నందు జరుగుతున్నటువంటి 31వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ పిల్లలను ఆశీర్వదించి అక్కడ భోజన వసతి కూడా ఉంది, తీసుకొని వెళ్ళగలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు 31 సంవత్సరాలు ఆదించినటువంటి డోనర్లందరూ గత రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించి మన సంస్థను ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయ డైరీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి స్పందించారు. విజయ డైరీ నామినేషన్ ప్రక్రియ వాయిదాపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి స్పందించారు. డైరీ నామినేషన్ ప్రక్రియలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పిందంటూ వాయిదా వేయడం దారుణమన్నారు. డైరీ గేట్ల ముందు మేము రైతులమా అంటూ భూమా వర్గం వారు అడ్డుకున్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలన్నా కష్టమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని ఆశించామని, అయితే అందుకు విరుద్ధంగా పోలీసులే శాంతి భద్రతల సమస్య ఉందని, తాము ఈ దౌర్జన్యాన్ని అదుపు చేయలేమని చేతులెత్తి ఎన్నికలను వాయిదా వేయించడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయడంలో ఎవరి హస్తం ఉందన్నది పోలీసులే తేల్చాల్సి ఉందన్నారు. నాడు డైరీ చైర్మన్ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, నాడు అధికారంలో ఉన్న వైసీపీ వారు ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదని గుర్తు చేశారు. ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషను అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. వాళ్ళు తెలుసుకోవాలంగా, వాళ్ళు ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి లేకుండా అఖిలప్రియ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు పోటీ చేయడానికి ఆమె వచ్చినప్పుడు ఖచ్చితంగా నామినేషన్ అయిపోయింది. ప్రజాస్వామ్యం, ఎవరైనా పోటీ చేయడానికి హక్కు ఉంది. ఎవరైతే ఈ పాల సొసైటీ ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్ పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం, అంటే ఎవరైనా చేయొచ్చు, వాళ్ళు అనేది ఏం లేనలేదు. చూడాలి వాళ్ళకి ఎట్లా ఏమిది అనేది. వాళ్ళది అఖిలప్రియ ఆమె అంటే జనార్దన్ రెడ్డి వాళ్ళు ఏమనుకో మనకు తెలియదు, కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, మన వీడియోలో చూసేదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె పోటీ చేయడానికి వచ్చింది. కాబట్టి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలనేది మనం ఒకటే కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము తెలుగుదేశమా ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికీ అవకాశం కల్పించాలి.
త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలో ఊంచ వృత్తి శోభయాత్ర నిర్వహించారు. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా గొప్ప ఉత్సాహంతో మరియు భక్తిభావంతో ఊంచ వృత్తి శోభయాత్ర నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించబడింది. కర్ణాటక సంగీతానికి అపూర్వమైన సేవలను అందించిన శ్రీ త్యాగరాజస్వామి వారిని స్మరించడానికి ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలకు ముందు రోజు గత 4 తరముల నుంచి నిర్వహిస్తున్నట్లు రామాయణం నాగరత్నమ్మ మనవడు, రామాయణం శివరామకృష్ణ మరియు రామాయణం త్యాగరాజు కుమారుడు సాయి రాకేష్లు తెలిపారు. శోభాయాత్ర భారతదేశంలోనే 2వ దేవాలయం అయిన నంద్యాల బాలకొండ హాల్ నందు వెలిసిన త్యాగరాజస్వామి దేవాలయం నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై ప్రధాన వీధుల గుండా ఊంచ వృత్తి చేసుకుంటూ నడుచుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాంప్రదాయ నాదస్వరం, మృదంగం వాద్య గాన ప్రదర్శనలుంటాయని, త్యాగరాజస్వామి కీర్తనలతో కర్ణాటక సంగీత గాయకుల గాన సమర్పణ, శోభాయాత్రలో సంపూర్ణంగా అలంకరింపబడిన త్యాగరాజస్వామి విగ్రహ పల్లకి మరియు స్వామివారి స్వర్ణ విగ్రహంతో ఊరేగింపు, భక్తుల సంఘం భక్తి గీతాలు పాడుతూ శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో శోభాయాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాకుండా త్యాగరాజస్వామి వారిచే సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించడానికి కూడా ఒక గొప్ప సందర్భం అని తెలియజేశారు. ఈరోజు త్యాగరాజస్వామి యూనివర్సిటీ ఆరాధన ఉత్సవ పరంగా మేము స్వర్ణ విగ్రహంతో ఊంచ వృత్తి అంటే భిక్షాటన నంద్యాల గ్రామంలో నంద్యాల రోడ్ల మీద మేము భిక్షాటన చేస్తూ మా ఇంటి నుంచి బయలుదేరి ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈరోజు సాయంత్రము ఈ ప్రోగ్రాం తర్వాత ఈరోజు సాయంత్రము స్థానిక విద్వాంసులతో టీటీడీ వాళ్ళ కళ్యాణ వాళ్ళతో అరేంజ్ చేసిన సంగీతకారులతో గాన కచేరీ ఉంది. ఈ ప్రోగ్రాం రేపు కూడా కంటిన్యూ అవుతుంది. రేపు ఇంకా ఎక్కువ ప్రోగ్రాంలు ఉంటాయి, కానీ ఈరోజు మాత్రము జరిగే ప్రోగ్రాంలు సంగీత కచేరీ సాయంత్రం ఉంటుంది. సో సంగీత ప్రియులందరూ వచ్చేసి మీరు వాళ్ళు పాడే మధురమైన పాటలు విని ఆనందించాలని మా ప్రార్థన. పాటు టీటీడీ విద్వాంసులు వచ్చే కచేరీ కార్యక్రమం ఉంటుందండి. ఈరోజు రేపు అందరూ తప్పకుండా రండి, త్యాగరాజస్వామి ఆశీస్సులు పొందండి. రేపు ఉదయం పంచరత్న సేవ మరియు సుప్రభాతం ఇంకా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. దీనికి కూడా అందరూ ఆహ్వానితులే, తప్పకుండా రండి, త్యాగరాజస్వామి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ త్యాగరాజస్వామి పరబ్రహ్మణే నమః. సద్గురు త్యాగరాజస్వామి వారి 178వ ఆరాధన 258వ జయంతి కార్యక్రమాలు నంద్యాల పట్టణంలోని బాలసుబ్బయ్య తోట నందు త్యాగరాజస్వామి గుడి నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అనగా ఈరోజు 17వ తారీఖు శుక్రవారము స్వామివారిని నంద్యాల పురవీధుల గుండా ఊంచ వృత్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఈరోజు సాయంత్రము టీటీడీ వారి అన్నమయ్య ప్రాజెక్టు వారి చేత సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగినది. తర్వాత రేపటి ఉదయం సుప్రభాత సేవ 18వ తారీఖు, తర్వాత అష్టోత్తరము, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచరత్న సేవ నిర్వహించడం జరుగుతున్నది. ఈ పంచరత్న సేవ మొదటగా తిరువాయూరులో కొన్ని వేల విద్వాంసులు అక్కడ చేకూరి పంచరత్న సేవ నిర్వహించడం జరుగుతున్నది. అలాగే భారతదేశంలో 2వ టెంపుల్ అయినటువంటి అంటే ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి వారికి భారతదేశంలో 2వ టెంపుల్ మన నంద్యాలలో ఉండడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి టెంపుల్లో కూడా రేపు ఉదయం పంచరత్న సేవ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రేపు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఈవినింగ్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలంటున్న జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. ఈ నెల 19వ తేదీ సంఘమిత్ర సేవా సమితి 31వ వార్షికోత్సవం. విజయ డైరీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై స్పందించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి. పట్టణంలో త్యాగరాజస్వామి ఊంచ వృత్తి శోభాయాత్ర. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.